చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు, చదువులేని వారు సంస్కారం లేని వారు కారు. పేద ధనిక భేదము లేకుండా అందరిని గౌరవించగలిగే వారే మంచి సంస్కారవంతులు. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనమే నచ్చనప్పుడు దూరం మంచిది. కష్టంగా ఉన్నా ఇష్టంగా తప్పుకోవడం ఇంకా మంచిది. వస్తువు విలువ కొనే ముందు తెలుసుకుంటాం, మనిషి విలువ కోల్పోయాక తెలుసుకుంటాం. నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండవలసిన నీ నీడ కూడా ఆలోచనలో పడుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండు. ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు చిన్నబోయేంతలా. ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్ధం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది. ఈ లోకములో మంచి అనేది మంచు లాంటిది, కరుగుతూనే ఉంటుంది. అదే చెడు అనేది చెత్త లాంటిది, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఉంటే పనికిరాని ఆలోచన వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఇల్లు కట్టేటప్పుడు ఎవరు సహాయం చెయ్యరు, కానీ గృహప్రవేశానికి అవసరం లేకున్నా కానుకలు తెస్తారు. కష్టపడేటప్పుడు ఎవరు ఉండరు, ఏదైనా సాధించాకే చుట్టూ చేరుతారు. ఆడవాళ్ళు అలుగుతారు, బుజ్జగిస్తాడా లేదా అని. అల్లరి చేస్తారు, భరిస్తాడా లేదా అని. కోపడతారు, వదిలి ఉంటాడా లేదా అని. తినకుండా ఉంటారు, తినిపిస్తాడా లేదా అని. చివరిగా ఏడుస్తారు, కన్నీళ్లు తుడుస్తాడా లేదని. అప్పుడు నమ్ముతుంది నడిమధ్యన వదిలేయవని. జ్ఞానం కలిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది, అహం కరుగుతుంది. సహాయపడే వారికి, బాధ పెట్టే వారికి కూడా థ్యాంక్స్ చెప్పండి. కారణం, బాధ పెట్టిన వారు మీ కర్మలు తీసుకుంటున్నారు. పేదవారికి సహాయపడటానికి నిండుగా డబ్బు ఉండనక్కర్లేదు. కాసింత మంచి మనసు ఉంటే చాలు. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు, మంచితనం పవిత్రతలే నిజమైన శక్తి. గొప్పగా జీవించడం అంటే ఆడంబరముగా జీవించడం కాదు, ఆనందంగా జీవించడం. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వాళ్ళే అనుకొని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఎప్పుడైతే బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అవుతుందో అప్పటి నుంచి తనకి ఆ బిడ్డే ప్రపంచం. పొరిటి నొప్పుల్ని తన బిడ్డ మొదటి స్పర్శతో మర్చిపోయి తన సర్వస్వాన్ని సంతోషిస్తుంది. కంటికి రెప్పలా చూసుకుంటూ అమ్మ అనే మొదటి పిలుపు కోసం ఆరాటపడుతుంది. తన చివరి శ్వాస వరకు బిడ్డ గురించే ఆలోచిస్తుంది. అమ్మ ప్రతి ఆలోచన, ప్రతి ఆనందం, ప్రతి ఆశ, ప్రతి అడుగు బిడ్డే. అందుకే అమ్మ ప్రేమ స్వచ్ఛం, అమ్మ ప్రేమ అనంతం. కనిపించని దేవుడి కంటే గొప్పదైన అమ్మ కోసం గుడులు కట్టాలని లేదు. అమ్మని అమ్మలా చూసుకుంటూ అమ్మ చూపించే ప్రేమలో 10వ వంతు ప్రేమ చూపించినా చాలు. అమ్మ ఆనందంగా ఉంటుంది. ఈ సృష్టిలో అమ్మని ఆనందంగా ఉంచడం కంటే గొప్ప అనుభూతి ఏముంటుంది? చేయగలిగే శక్తి ఉన్నవాడి కంటే చేయాలనే కోరిక ఉన్నవాడే పనిని సమర్థంగా చేయగలడు. సంపద పెరిగే కొద్దీ ధనవంతుడవుతాడు, సంవత్సరాలు పెరిగే కొద్దీ ముసలివాడవుతాడు. కానీ మంచితనం పెరిగే కొద్దీ దేవుడవుతాడు. జీవితం చాలా సరళమైనది, మనమే దాన్ని కఠినంగా మార్చేసుకుంటున్నాం. ఆగిపోమంటున్న ప్రాణం, కదిలిపోమ్మంటున్న కాలం, రెండింటి మధ్య పొత్తు కుదరక నలిగిపోతున్న జీవితం. శత్రువులోనైనా మంచి గుణాలు ఉంటే ప్రశంసించాలి.